హాయ్ హలో నమస్కారం అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శివాలయంకి వెళ్ళాను, అభిషేకం చేశాను. చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మా మురళి నాకు అభిషేకం చేయడానికి నీరుస్తున్నారు. నేనైతే అభిషేకం మనస్ఫూర్తిగా చేశాను. శివయ్య, నా సబ్స్క్రైబర్స్ స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్ని ఆశీర్వదించి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, ఎవరైతే నా వీడియోస్ చూస్తారో, లైక్ చేస్తారో, కామెంట్ చేస్తారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి శివయ్య. మీ అనుగ్రహం ఎప్పటికీ మాకు ఉండాలి. ఓం నమ శివయ్య. నాకు శివలింగం చాలా దూరంగా ఉంది, అందదు. కాకపోతే కొంచెం కష్టపడి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అభిషేకం చేస్తున్నాను. కొంచెం కాలు జారుతాయి, బట్ కిందన క్లాత్ ఉంది, నో ప్రాబ్లం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకొని మనము అభిషేకం చేయాలి. మీకు ఏమనిపిస్తుంది? అభిషేకం చేసుకొని ఆ వాటరు, ఆ నీళ్ళు తలపైన చల్లుకొని, చేతులు లేవు బట్ ఉన్న చేతులతోనే మొక్కుతున్నాను. ఇప్పుడు మా మురళికి కూడా చెప్పాను, బ్లెస్ చేస్తారు, మంచిగా అభిషేకం చేయండి అని. అదే టెంపుల్లో ఇంకొక సిస్టర్ కూడా అభిషేకం చేశారు. చాలా సంతోషం అనిపించింది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన శివయ్యకి మీరు ఏవైనా మొక్కుకుంటే కోరికలు నెరవేరుస్తారు, ఓకేనా? తప్పకుండా ఓం నమ శివయ్య అని కామెంట్ చేయండి. శివయ్య, వాళ్ళు ఏమి అనుకుంటే అంత మంచి జరగాలి. మంచి మనసుతో కామెంట్ చేస్తారు, మంచి మనసుతో లైక్ చేస్తారు. బ్లెస్ చేయి శివయ్య. ఓం నమ శివాయ.